అయితే హరి గురించి మాట్లాడదాం. ఈరోజు రీసెంట్గా ఒకటి వీడియో వదిలేరు అనుకుంటా, ఇది స్కూల్ పిల్లలది 2 జుట్లు వేసి చెడ్డేసి సంథింగ్. సో అసలు వేరే లెవెల్ ఉంది ఆ వీడియో అయితే నిజం చెప్పాలంటే. అంటే స్కూల్కి వెళ్ళిపోయి ఏడుస్తుండేమో అనుకుంటే వాళ్ళ సార్ అలా పడి చావలేడు అని చెప్పేసి ఏడుస్తున్నాడు. సో అదే అసలు వేరే లెవెల్. ఆ కంటెంట్ ఎవరు రాసిరు? నేనే. నువ్వే? అంటే సజెషన్స్ వీళ్ళు ఎవరన్నా ఇస్తా ఉంటారా? అంటే ఇట్లా కాదు మామ, అట్లా ఇట్లా కాదన్నా ఇట్లా లేదు, ఫస్ట్ నేను స్క్రిప్ట్ చెప్పేస్తా. చెప్పి ఏమైనా చేసేటప్పుడు ఏదైనా కొద్దిగా అర్థం కానప్పుడు చెప్పండి రా, ఏమైనా సజెషన్ ఇలా రావట్లేదు, నాకు ఇది కావాలి అని చెప్తా. ఇది కావాలి కానీ ఎలా దిగట్లా రావట్లేదు అంటే అప్పుడు చెప్తారు. నాకు పర్లేదు ఓకే అంటే తీసేస్తాం. ఓకే. లేదు కొద్దిగా దానికి సింక్ అవ్వట్లేదు అంటే లేదు అది సింక్ అవ్వట్లేదు, ఇంకా వేరేలా ఆలోచిద్దామని చెప్తా. ఓకే సరే, ఇప్పుడు ఒకసారి కామెడీ చేపిద్దామా హరితోటి? ఓకే, దాని ముందు ఓకేనా హరి? ఈరోజు తీసింది చేయాలి, ఓకే కదా? కూర్చొని చేస్తావు కదా? లేదు కూర్చొని చెయ్యి, ఓకేనా? డన్, స్టార్ట్. 1 2 3 యాక్షన్. బాగా బడి కాలిపోతాయి. యా చెట్టు కిందనో యా బడి కిందనో మళ్ళీ బడి చదువు చెప్తారు. అదే మా సార్ దాంట్లో బడి చచ్చిపోయింది, ఎప్పుడు పడనుకున్నాయి ఇంకా. అసలు సూపర్. కాదు, హరిని చూస్తే అట్లా ఊహించుకోలేదు. అంటే ఎట్లా అంటే ఇట్లాంటి క్యారెక్టర్ చేస్తాడా అని. కానీ అలా చూస్తే నవ్వు వస్తుంది, అసలు ఇట్లా చేస్తాడా అన్నట్టు అనిపిస్తోంది. అంటే మొత్తం ఆ మేకప్ కానీ ఆ బొట్లు పెట్టడం చిన్న పిల్లగాని లాగా అట్లా. అంటే ఏ క్యారెక్టర్ ఉన్నా నేను వేసుకోను అనడు. అంటే మనం ఎటువంటిది ఇచ్చినా కూడా కొంతమంది అబ్జెక్షన్ చేస్తారు, నాకు స్టైల్ డ్రెస్సులు కావాలి, నాకు ఇలా కావాలి. తను ఎలా చెప్పినా చేస్తాడు, ఎటువంటి అబ్జెక్షన్ చేయడు. ఓకే. అంటే ఇప్పటి వరకు హరి చేసిన దాంట్లో బెస్ట్ క్యారెక్టర్ ఇది? బెస్ట్ క్యారెక్టరా? రాయెత్తుకోవడం. రాయెత్తుకోవడం ఒకసారి చేస్తావా? చెప్తా. ఓకే స్టార్ట్. వాడు నాకు ఇచ్చేది ఏం లేదు, ఎవడైతే ఏం నాకు చంపేదే. ఇప్పుడు వస్తారేమో మీరు, అంతేనా? ఓకే. అంటే దానికి సీన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ చూస్తే దీని డైలాగ్ వాల్యూగా అర్థం. అంటే ఈ సీన్లు ఎట్లా కట్ చేస్తాను? ఫస్ట్ ఇక్కడ తీసి మళ్ళీ ఇంకోలది ఇట్లా చేంజ్ చేస్తా ఉంటావు, యాంగిల్స్ మొత్తం చేంజ్ చేసి మళ్ళీ ఒక దగ్గర యాడ్ చేయడం.